హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీకు ఏదైతే చూపిస్తున్నానో టమాటా రైస్ చాలా ఈజీ ప్రాసెస్‌లో ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. బావుంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. నేను తీసుకున్నాను. మన దగ్గర మసాలా దినుసులు మనం బిర్యానీలో ఏవైతే వేసుకుంటామో అవన్నీ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర స్మాల్ జాజికాయ, నెక్స్ట్ దాల్చిన చెక్క, యాలకులు ఉన్నాయి. అవే తీసుకున్నాను. కొంచెం ఘాటుకు సరిపడగా వేసుకోండి సరిపోతుంది. ఆనియన్స్, జీడిపప్పులు, నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. సేమ్ మనం వెజ్ బిర్యానీ చేసిన ప్రాసెస్సే. ఇది పెద్ద కష్టమేం కాదు. జస్ట్ చెప్పిస్తున్నాను వినండి. బాగా వంట వచ్చిన వాళ్ళకైతే బాగా ఈజీ అయిపోతుంది. రాని వాళ్ళు ఇలాగ నేను ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో అలాగే నేర్చుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్ మాట. చాలా చాలా సింపుల్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టమాటా రైస్ మాత్రం చాలా తినడానికైతే మాత్రం నోటికి కొంచెం పుల్లగా బిర్యానీ టేస్ట్తో ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇంకా ఆనియన్స్ అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసానమాట నేను. ఇందులోని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మస్ట్ అండ్ షుడ్ అండి, ఖచ్చితంగా వేసుకోవాలి. టేస్ట్కి ఇదే మంచి బాగుంటుందన్నమాట. బిర్యానీలకైనా సరే దేనికైనా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కంపల్సరీగా వాడాలి. సేమ్ కొంచెం ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లో వేగినంత వరకు ఉంచుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇది కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, అది మన ఇష్టం. మీకు కుక్కర్లో కావాలంటే కుక్కర్లో చేసుకోవచ్చు. ఇలా నేను ఏదైతే టపాలో పెట్టి చేస్తున్నానో అలా కూడా చేసుకోవచ్చు. నేను మాస్ బోడీలు అంటారు ఇక్కడ ఒడిశాలోని, అది మిల్ మేకర్లు అంటాం కదా. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటాయి మాట పేర్లు. మా సైడ్ విజయనగరం సైడ్ అయితే మిల్ మేకర్స్ అంటాం వీటిని. ఇంక ఇది ఒరియాలో అయితే మాస్ బోడీలు అంటారు. ఇంకో భాష ఏదో ఉంది, సంథింగ్ ఇంగ్లీష్లో ఏమంటారో నాకు తెలియదు ఇది. కానీ మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఇది. చాలా చాలా హెల్త్కి అయితే చాలా మంచిది. నేను ప్రెగ్నెంట్ టైంలో అయితే నాకు ఇవి ఇచ్చేవారు అన్నమాట, గవర్నమెంట్ సప్లై చేసేది. ఇది తినమని, మంచి ప్రోటీన్ ఫుడ్ అని చెప్పేసి చాలా మంచిది. వేసుకున్న ఇందులో చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను మీకు ఏదైతే ప్యాకెట్ చూపించానో బిర్యానీ మసాలా, ఏ బిర్యానీ మసాలా ఉన్నా వేసుకోండి మీ దగ్గర. చికెన్ బిర్యానీ మసాలా ఉన్నా పర్లేదు, మటన్ బిర్యానీ మసాలా ఉన్నా పర్లేదు. లేకపోతే ఇంట్లో మనం మామూలు మసాలా పౌడర్ ఉంచుకుంటాం కదా, అది వేసుకున్నా పర్వాలేదు అన్నమాట. దీనికి ఒకటి సపరేట్గా మసాలా ఏం అవసరం లేదు. ఇంకా కారం అయితే కొంచెం వేసాను. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటాం అనుకుంటే కారం కూడా స్కిప్ చేసేవచ్చు, అది కూడా మీ ఇష్టమే. ఇంకా టమాటాలు నేను ఒక అర కేజీ బియ్యానికి పావు కేజీ టమాటాలు ఇలా వేసుకోండి. పావు కేజీ కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, సరివద్దు. కేజీ తీసుకుంటే అర కేజీ టమాటా, పావు కేజీ బియ్యం తీసుకున్నాం అనుకోండి కొంచెం తగ్గించమాట. పావు కేజీలో సగం అలా టమాటాలు తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ టమాటాలు కూడా అవసరం లేదన్నమాట. ఈ టమాటాలన్నీ బాగా వేగినంత వరకు ఉంచుకోండి. ఇంకో ప్రాసెస్ ఉందన్నమాట. పచ్చి టమాటాలు కాకుండా టమాటాలని మనం ఉడకబెట్టేసి, అంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఉడకబెట్టిన తర్వాత మిక్సీ చేసుకున్న డైరెక్ట్గా మనం బియ్యంతో పాటు కొలిసి వేసుకోవచ్చు. అలా కూడా బాగానే ఉంటుంది. ఇలా కొంచెం టమాటా గుజ్జు అనేది వేగితే బాగుంటుందని నా ఒపీనియన్. అందుకోసం అని చెప్పి ఆయిల్లో వేగితే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనేసి. ఇంకా నెయ్యి వేసుకున్నాను. ముందు కొంచెంగా వేసుకున్నాను నెయ్యి అనేది, ఎందుకంటే ఈ వెజిటబుల్స్కి ఏవైతే మిల్ మేకర్స్ ఉన్నాయో అవన్నిటికి పడతాయని. బియ్యం అయితే నేను కడగకుండా డైరెక్ట్గా వేసేసానండి. కొంచెం బియ్యం అనేది వేగితే బాగుంటుందని చెప్పేసి, టేస్ట్ ఇంకా బాగుంటుందని చెప్పేసి కడగకుండా వేసుకున్నాను. మీకు ఏదైతే గ్లాస్ చూపిస్తున్నానో ఆ గ్లాస్ తోటి 3.5 4 గ్లాసెస్ తీసుకున్నాను అనమాట నేను బియ్యం అయితే. మన కొలత సరిపోతుంది, కొలత ఏది ఉండాలి అని చెప్పేసి నేను అది తీసుకున్నాను అంతే. ఇంకా దానికి ఇంకేం కాదు. మీరు ఏ కొలతతో తీసుకుంటే దానికి డబల్ వేసుకుంటాము. కొంచెం గట్టి బియ్యం, బిర్యానీ బియ్యం అనుకుంటే కొంచెం వెజిటేబుల్స్ అవి నేను వేయలేదు కదండి, క్యారెట్, బీన్స్, ఇంకా లైక్ మీకు ఏ వెజిటేబుల్స్ పొటాటో కూడా వేసుకోవచ్చు. వేసుకున్నారు అనుకుంటే ఒక గ్లాస్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది అన్నమాట ఖచ్చితంగా. కుక్కర్లో అయితే సరి వేసుకోండి, కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నా సరిపోతుంది. ఇలా తెపాల్లో అయితే మాత్రం కొంచెం తగ్గించి వేసుకున్నా పర్వాలేదు. కానీ మనం తీసుకున్న దానికన్నా ఏదైతే 1కి 2 చెప్పాను కదా, కొంచెం ఎక్స్ట్రా మాత్రం ఒక గ్లాస్ అయినా ఎక్స్ట్రా వేసుకోండి. కరెక్ట్గా మనకి ఉడికేటప్పటికి కరెక్ట్గా సరిపోతుంది. ఈ మిల్ మేకర్స్ కొంచెం వాటర్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయని చెప్పేసి నేను 1కి మరి కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను. మీకు అంచనా ప్రకారంగా చెప్తున్నాను అంతే. ఇంకా సాల్ట్ అది వేసుకున్నానండి, అన్నీ కూడా సరిపోతుందో లేదో చూసానమాట. నేను మరలా సరిపోలేదని చెప్పేసి మరలా వేసుకున్నాను. ఇక్కడే సాల్ట్ కరెక్ట్గా చూసుకోండి.
కొంచెం ఉప్పుగా ఉన్నట్లే మనం చూసుకోవాలి. అంటే కొంచెం సాల్ట్ ఎక్కువైనట్టు చూసుకుంటే రైస్ ఉడికేసరికి రైస్‌కి అది పడుతుందనమాట. అంటే కరెక్ట్‌గా సాల్ట్ కరెక్ట్‌గా సరిపోతుంది. మీకు మూత పెట్టుకున్న తర్వాత హైలో పెట్టుకోండి స్టార్టింగు. హైలోని పెట్టుకున్నాము అనుకోండి ఉడికేటప్పుడు తొందరగా ఉడుకుతుంది. బియ్యం నానకున్నా మనకి బాగా స్ట్రెచర్ అనేది బాగా వస్తుందన్నమాట బియ్యం అనేది. నేను హైలో పెట్టుకొని ఉడకనిస్తున్నాను కదా! ఇలా ఉడికిన తర్వాత మనం కొంచెం ఇప్పుడు సిమ్ చేసుకొని వదిలేసాము అంటే కరెక్ట్‌గా ప్రాసెస్ అనేది కరెక్ట్‌గా వస్తుందన్నమాట. మీకు చూపిస్తున్నాను కదా! ఎలా ఉంటుంది. సరిగ్గా సరిపోతుందన్నమాట. సిమ్‌లో పెట్టుకోవాలి. సిమ్‌లో పెట్టుకుంటే కరెక్ట్‌గా మనకి ఉడికిపోతుంది. అడుగు పట్టకుండా చక్కగా ఉడుకుతుంది. హైలో స్టార్టింగ్ పెట్టుకొని బాగా హైలో మరిగిన తర్వాత సిమ్ చేసేసుకున్నాం అనుకోండి కరెక్ట్‌గా సరిపోతుంది. లాస్ట్‌లో ఖచ్చితంగా ఇది మర్చిపోవద్దండి. నెయ్యి మాత్రం వేసుకోండి. చాలా బాగుంటుంది. దీనికి మంచి డామినేట్ చేస్తుందన్నమాట ఈ నెయ్యి అనేది. చాలా చాలా టేస్ట్ వస్తుంది. దీనికి మనం బంగాళదుంప కుర్మా చేసుకున్న బాగుంటుంది. లేకపోతే కచంబరి పెరుగు పచ్చడి చేసుకున్న చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ అయినా బాగుంటుంది. దేంట్లోకైనా బాగుంటుందండి. ఉత్తిగా వేడివేడిగా తినాలనుకున్న చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక స్మాల్ లైక్ ఇచ్చి వెళ్ళిపోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో నాకు కామెంట్ అనేది మెన్షన్ చేయండి. కరెక్ట్గా స్ట్రెచర్ అయితే సూపర్గా అంటే సూపర్గా వచ్చిందన్నమాట. ఒక్కసారి ట్రై చేయండి. మనం అన్ని బిర్యానీలు చేసుకుంటాం కదా, టమాటా రైస్ చాలా రేరు. ఇప్పుడు ఎక్కువ టమాటాలు కూడా మనకు దొరుకుతాయి కాబట్టి ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా టమాటాలు ఎక్కువ తింటే చాలా మంచిది. ఓకేనా.